హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఫోన్‌పే యూజ్ చేసి ఫాస్టాగ్ అనేది ఈజీగా ఎలా రీచార్జ్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫోన్‌పే అయితే ఓపెన్ చేసేసాను. ఇక్కడ మీరు చూసినట్టయితే రీచార్జ్ అండ్ బిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ నేను ఇక్కడ యారో చూపిస్తున్నట్టయితే వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఇక్కడ మీరు రీచార్జెస్ అనే ఆప్షన్‌లో గాని చూసినట్టయితే ఇక్కడ ఫాస్టాగ్ రీచార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫాస్టాగ్ రీచార్జ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ గాని యూజ్ చేస్తున్నట్టే ఇక్కడ ఇలా బ్యాంక్ ఆప్షన్స్ అవన్నీ చూపిస్తుంది. లేదంటే మీరు ఆల్రెడీ ఏమన్నా రీచార్జ్ చేసుంటే ఫాస్టాగ్ బ్యాంక్ అకౌంట్స్ వెహికల్ నంబర్స్ అని సేవ్ అయినవి చూపిస్తుంది. నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను మీకు చూపించేదానికి. సో, ఇక్కడ నేను తీసుకోబోయే ఫాస్టాగ్ అయితే ఐసీఐసీఐ బ్యాంక్ రిలేటెడ్. సో, నేను ఐసీఐసీఐ బ్యాంక్ ఫాస్టాగ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన తర్వాత వెహికల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడైతే వెహికల్ నంబర్ అనేది ఎంటర్ చేసేస్తున్నాను. వెహికల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అయితే ఇక్కడ కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. రీచార్జ్ ఇక్కడ అమౌంట్ అనేది కనబడుతుంది కదా! అక్కడ రూ. 1000 అని ఉంది. సో, అది తీసేసి అమౌంట్ మినిమమ్ 500 అండి. ఇక్కడ చూసినట్టయితే అమౌంట్ అలౌడ్ బిట్వీన్ 500 అండ్ 10,000 మినిమమ్ 500 అండి. మాక్సిమం 10,000 దాకా చేసుకోవచ్చు. సో, నేను 500 అయితే అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంది కదండీ! దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు బ్యాంక్ ఆప్షన్స్ అనేటివి వస్తాయి. బ్యాంక్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీకు ఏ బ్యాంక్ అయితే నుంచి మీరు పే చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ పైన క్లిక్ చేసి పే అనే బటన్ ఒత్తాలి. తర్వాత ఒత్తిన తర్వాత మీరిక్కడ పిన్ అనేది ఎంటర్ చేస్తే రీచార్జ్ అనేది అయిపోతుందనమాట అంతే. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు ఇంకా రీచార్జ్ అయిపోతుంది. సో, ఇప్పుడు రీచార్జ్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి ఆ రీచార్జ్ అయిన తర్వాత వెహికల్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. తర్వాత మీరు ఇంకో వెహికల్ గాని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ వెహికల్ అని ఉంటుంది కదా! దానిపైన క్లిక్ చేయాలండి. యాడ్ న్యూ వెహికల్ అని ఒత్తి ఇక్కడ నుంచి ఇంకా అదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో, ఇంతేనండి. ఫాస్టాగ్ ఇలాగైతే ఈజీగా రీచార్జ్ చేసుకోవచ్చు మీరు.